హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ద ట్విన్ బేబీ డైరీస్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మా బేబీస్కి 6 months వచ్చాయి కదండి. సో ఏం ఫుడ్ పెడుతున్నాను, ఎలా సాలిడ్స్ అనేది స్టార్ట్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. న్యూ మామ్స్ అందరూ వాళ్ళ బేబీస్కి అన్నప్రాసన అయిన దగ్గర నుంచి వాళ్ళ క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. మా బేబీస్కి ఏం ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి అసలు డైజెస్ట్ అవుతుందా, ఎలా స్టార్ట్ చేయాలనేది. సో నేనైతే సింపుల్గా ఒగ్గుతో స్టార్ట్ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 టీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోండి. మామూలుగా తక్కువ పాలిష్డ్ ఉన్న రైస్ తీసుకుంటే బెటర్. 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ కందిపప్పు తక్కువ తీసుకోండి, ఎందుకంటే అది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బేబీస్కి. ఒక 10 కాజు అండ్ ఒక 10 బాదం. మీకు కావాలంటే కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఒక బౌల్లో వేసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాష్ చేయకండి, అందులో ఉండే కొన్ని విటమిన్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ పప్పులన్నిటిని ఒక 2 hours నానబెట్టండి. అందులో ఉన్న వాటర్ తీసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. మంచిగా నీట్గా ఒక క్లాత్ పైన ఒక 5 hours ఫ్యాన్ కింద డ్రై చేసుకోండి. 5 hours తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆల్మోస్ట్ డ్రై అయిపోయి ఉంటాయి. ఒక 2 hours ఎండలో కూడా పెట్టండి. ఎండలో పెడితే పూర్తిగా పప్పులు అనేటివి అన్నీ డ్రై అయిపోతాయి. ఇవన్నీ మంచిగా డ్రై అయిపోయిన తర్వాత మనం వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కడాయి పెట్టి పప్పులన్నింటినీ మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. ఒక 10 to 15 minutes పడుతుంది. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మంచి స్మెల్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలండి. సో ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు వాము యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి మంచిగా డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ జీలకర్ర వాము అనేది. అది 2 వేసిన తర్వాత ఒక 2 minutes అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇవన్నీ పూర్తిగా కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఈ పౌడర్ పూర్తిగా చల్లారాక మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవడమే. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మనం దీంట్లో ఏం తడి లేకుండా చూసుకోవాలి. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక స్పూన్ ఉగ్గు పౌడర్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. బౌల్లో 3 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉగ్గు పౌడర్ని అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదైతే కొంచెం పల్చగానే ఉంది, కొంచెం చల్లారిన తర్వాత థిక్ అవుతుంది. ఇందులో ఒక 1/2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, రెడీ. కొంచెం చల్లారిన తర్వాత తినిపించడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.